వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈ ఇయర్ సిల్వర్ వచ్చేసి 2,08,000 వరకు ఉంది 2025 వరకు. అండ్ నెక్స్ట్ ఇయర్ 2026లో ఎంతవరకు వెళ్ళే ఛాన్స్ ఉండిద్ది? దీని గురించి మాట్లాడడానికి మహా క్యాపిటల్ ఫౌండర్ విజయ్ కర్ణం గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి, థ్యాంక్ యూ. ఎస్ సార్, ఇప్పుడు సిల్వర్ అనేది దగ్గర దగ్గర 2,08,000 చేంజ్ వరకు ఉంది ఈ 2025కి. అండ్ నెక్స్ట్ ఇయర్ 2026 ఇయర్ మొత్తంలో చూసుకున్నట్లయితే ఎంతవరకు వెళ్ళే ఛాన్స్ ఉందని అంటారు? షూర్ అండి. ఈ వీడియోలో మనం ఇన్ డీటెయిల్గా సిల్వర్ యొక్క హిస్టరీ, టెక్నికల్ అనాలిసిస్, దీంట్లో ఉన్న రిస్క్ అండ్ ఎంత పొటెన్షియల్ ఉంది నెక్స్ట్ ఇయర్ కానీ, నెక్స్ట్ 5 years కానీ, నెక్స్ట్ 10 years కానీ సిల్వర్ ఎంత ప్రైస్ వరకు వెళ్ళొచ్చు అనేవి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఫస్ట్ పాయింట్ వచ్చేసి, ఈ ఇయర్ సిల్వర్ ఇచ్చినంత రిటర్న్స్ హిస్టరీలో ఇంతకుముందు ఓన్లీ 2 times వచ్చిందనమాట. అంటే 1970లో 2008లో ఓన్లీ 2 times మాత్రమే ఇట్లాంటి బ్రేక్అవుట్స్ అనేవి వచ్చినాయి సిల్వర్ ప్రైజింగ్లో. ఇది థర్డ్ టైం బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత, అంటే ప్రతిసారి ఈ ప్యాటర్న్ వచ్చిన తర్వాత ఫినాన్షియల్ వరల్డ్లో ఒక పెద్ద చేంజెస్ అయితే జరిగినాయి అనమాట. ఇంతకుముందు జరిగినప్పుడు ఏ బ్రేక్అవుట్స్ వచ్చినాయో ఇప్పుడు కూడా అదే రిపీట్ కావడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఫస్ట్ ఈ బుల్ రన్ స్టార్ట్ కావడానికి మెయిన్ ఇనిషియేటింగ్ పాయింట్ ఎక్కడ అయిందంటే, లాస్ట్ ఇయర్ 2024లో అక్టోబర్లో మనకి ఫస్ట్ బుల్ రన్ అనేది అక్కడ నుంచి స్టార్ట్ అయింది, ప్రైస్ పెరగడం అనేది. అండ్ లాస్ట్ మంత్ నవంబర్లో 2025 నవంబర్లో సిఎంఈ ఎక్స్చేంజ్లో మన సిల్వర్ది ఎక్కడైతే ట్రేడింగ్ అవుతుందో అక్కడ వితిన్ సింగిల్ డే 6% ప్రైస్ హైక్ అనేది పెరిగింది. దానికి రీజన్ ఏంటి అంటే, టెక్నికల్ గ్లించ్ కారణంగా వేరే ఎటువంటి ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కాకుండా ఓన్లీ సిల్వర్ యొక్క ఫిజికల్ డిమాండ్ని బట్టే ప్రైస్ అనేది పెరిగిందనమాట. దాని ద్వారా సిల్వర్ బుల్ రన్కి ఇంకా ఎక్కువగా సపోర్ట్ అనేది దొరికింది. అది ఫస్ట్ ట్రిగర్ పాయింట్ ఈ నవంబర్లో. అండ్ దాని తర్వాత మన ఇండియాలో పర్టికులర్గా చూసుకుంటే, ఏం చేయకపోయినా సరే డాలర్ ఒక స్ట్రాంగ్ కావడము, రూపీ డిప్రిషియేట్ కావడం వల్ల కూడా సిల్వర్ రేట్ అనేది పెరుగుతుందన్నమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇంకోటి పారామీటర్ మనం కన్సిడర్ చేసుకుంటే, నవంబర్ మంత్లో కన్సిస్టెంట్గా ఆల్ టైమ్ హైస్ పాజిటివ్స్లో క్లోజ్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు డిసెంబర్లో కూడా పాజిటివ్లో క్లోజ్ అయ్యింది అంటే సిల్వర్ ప్రైస్ కన్సిస్టెంట్గా 8th month పాజిటివ్లో క్లోజ్ అవ్వడం అనమాట సిల్వర్. ఓకే, అంటే ఇది పెద్ద రికార్డ్ అనమాట. అంటే ఎందుకు అంటే, ప్రతిసారి 1 month పాజిటివ్లో కావడం, నెక్స్ట్ మంత్ నెగిటివ్లో కావడం, కరెక్షన్లోకి వెళ్ళడం, ఇంకా నెక్స్ట్ మంత్ మళ్ళీ ఆల్ టైమ్స్కి వెళ్ళడం నార్మలే. కాకపోతే కన్సిస్టెంట్గా 8 months నుంచి పాజిటివ్లోకి వెళ్ళడం అనేది చాలా పెద్ద రికార్డు. ఇది ఖచ్చితంగా మన పారామీటర్ని కన్సిడర్ చేయాల్సిందే ప్రైజింగ్ డిసైడింగ్ ఫ్యాక్టర్లో. ఓకే. అండ్ లాస్ట్ 50 years సిల్వర్ ప్రైసింగ్ మనం ఒకసారి కన్సిడర్ చేసుకుంటే, సిల్వర్లో క్రాష్ రావడము, బుల్ రన్ రావడము, మళ్ళీ క్రాష్ రావడం అనేది చాలా కామన్. అవును. అంటే 5 times పెరగడము, 5 times పడిపోవడం, 10 times ప్రైస్ పెరగడం, మళ్ళీ 10 times పడిపోవడం కూడా కామన్. సిల్వర్లో -60%, -70% వెళ్ళడం కూడా పాసిబిలిటీ ఉంటుంది. దీన్ని చాలామంది కన్సిడర్ చేయట్లేదు. కాకపోతే రిటర్న్స్ వచ్చినప్పుడు మాత్రమే చూస్తున్నారు, నెగిటివ్లోకి వెళ్ళినప్పుడు ఎప్పుడు చూడట్లేదు. అక్కడ మన రిస్క్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ 1970లో $1 నుంచి $2 ఉన్న సిల్వర్ ప్రైస్ డైరెక్ట్గా $48కి వెళ్ళింది. దాని తర్వాత మళ్ళీ హ్యూజ్ కరెక్షన్ వచ్చింది. మళ్ళీ 2000లో కూడా $5 ఉన్న సిల్వర్ $49కి వెళ్ళింది, మళ్ళీ క్రాష్ వచ్చింది. ఇప్పుడు మనకి నార్మల్గా బేస్ ప్రైస్ తీసుకుంటే $50. ఇక్కడ నుంచి బుల్ రన్ వస్తుంది, మళ్ళీ కరెక్షన్ కూడా వస్తుంది. సో ఇక్కడ నుంచి ఎంత పొటెన్షియల్ ఉందని కూడా మనం చూసుకోవాలి ఒకసారి. అండ్ ఇంకోటి, ఈ సిల్వర్ డిమాండ్కి మెయిన్ పారామీటర్ ఇంకోటి ఏంటి అంటే, ఇప్పుడున్న ఇండస్ట్రియల్ డిమాండ్. యాక్చువల్గా ఇంతవరకు అంటే 1970sలో, ఇంతకుముందు నేను చెప్పినట్టు 1970sలో 2001లలో సిల్వర్ యొక్క ఇండస్ట్రియల్ యూసేజ్ చాలా తక్కువగా ఉండే. కానీ ఇప్పుడు మనం ఇండస్ట్రియల్ యూసేజ్ చూసుకుంటే, చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ, సోలార్ ప్యానల్స్లో కానీ, ఈవీ కార్స్లో కానీ సిల్వర్ యూసేజ్ చాలా పెరిగింది. సో దీని ద్వారా సిల్వర్ డిమాండ్ ఇంకా ఎక్కువగా ఉంది. అండ్ డౌన్ ద లైన్ కూడా మనం చూసుకుంటే, ఇప్పుడు ఆల్రెడీ సిల్వర్ డెఫిషియట్లో రన్ అవుతుంది. సో డెఫిషియట్ అంటే ఏంటి అంటే, ఆల్రెడీ డిమాండ్ ఉంది. నెక్స్ట్ 4 to 6 years వరకు డిమాండ్ ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంది. కాకపోతే దాని తగ్గ సప్లై అనేది లేదు మార్కెట్లో. ఎందుకు సప్లై లేదు అంటే, సిల్వర్ యొక్క సప్లైని కంట్రోల్ చేస్తున్నారు. ఎవరు కంట్రోల్ చేస్తున్నారంటే చైనా కంట్రోల్ చేస్తుంది. ఎందుకు కంట్రోల్ చేస్తుందంటే, ప్రైస్ని ఇంకా హైక్ చేయడానికి. సో ఎప్పుడైతే సప్లైని కంట్రోల్ చేస్తే ఉన్న రిజర్వ్స్ యొక్క వాల్యూ పెరుగుతుంది అనమాట. సో దీని ద్వారా కూడా సిల్వర్ ప్రైస్ పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది మనకి. అండ్ నెక్స్ట్ మేజర్ ఇంపార్టెంట్ థియరీ ఏంటి అంటే, సిల్వర్ని 10x థియరీతోనూ కంపేర్ చేస్తారు. అంటే ఇప్పుడున్న ప్రైస్కి 10 times పెరిగే పొటెన్షియల్ ఉంటుందని సిల్వర్కి ఎప్పుడైనా ఒక పారామీటర్ ఉంటుంది అనమాట. సో దాని థియరీ ప్రకారము
1976లో బేస్ ప్రైస్కి 10 టైమ్స్ పెరిగింది అండ్ 2003లో కూడా బేస్ ప్రైస్కి 10 టైమ్స్ పెరిగింది. ఇప్పుడు మనం బేస్ ప్రైస్ తీసుకుంటే $15 బేస్ ప్రైస్, మన టెక్నికల్ చార్ట్లో చూసుకుంటే బేస్ ప్రైస్ $15, దానికి 10 టైమ్స్ తీసుకుంటే $150కి వెళ్ళే పొటెన్షియల్ ఉంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనము $55 నుంచి $59 దగ్గరలో ఉన్నాం సిల్వర్, అది $150కి వెళ్ళే పొటెన్షియల్ ఉందని మనకి ఈ థియరీ ప్రకారం చెప్తుంది. సో మనం రూపీస్లో కన్వర్ట్ చేసి చూసుకుంటే 1.5 lakhs సిల్వర్ పర్ కేజీ అని మనం అజ్యూమ్ చేసుకుంటే ఈ 10x థియరీ ప్రకారం దగ్గర దగ్గర 5 lakhs క్రాస్ అయ్యే అవకాశం కూడా ఉంది సిల్వర్ పర్ కేజీ. కానీ ఇమీడియట్గా కాదు, ఇది 5 to 10 years టైం లోపల. ఇమీడియట్గా కాదు, ఇమీడియట్గా అనుకుని ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయకండి. డౌన్ ద లైన్ లాంగ్ టర్మ్లో మాత్రం డెఫినెట్గా దీనికి ఆ పొటెన్షియల్ అయితే ఉంది. అండ్ ఇది ఎప్పుడైతే మ్యాసివ్ గెయిన్స్ ఇచ్చినాక ఇమీడియట్ కరెక్షన్స్ కూడా వస్తుంది. కరెక్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని కూడా ఎవరు చెప్పలేరు. సో అందుకే మీరు ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నప్పుడు ఓన్లీ 5 to 10% ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అంతకన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఓకే, సిల్వర్లో. సార్ ఇప్పుడు నెక్స్ట్ 2026లో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు 2 lakhs 8 ఉంది. సో ఎంతవరకు వెళ్ళే ఛాన్స్ ఉందని అంటారు? అండ్ అక్కడ నుంచి మళ్ళీ ఏమన్నా హిస్టరీ కనుక మనం చూస్తున్నట్టే సిల్వర్ ఒకేసారి పడిపోయిన సిచ్యువేషన్స్ కూడా మీరు కూడా చెప్పారు, 60-70% పడిపోయిన సిచ్యువేషన్స్ కూడా మనం చూసామని. అవును. సో నెక్స్ట్ ఇయర్ ఏదైతే ఆ నెంబర్ అనేది ఎటు నుంచి ఎలా ఉండబోతుంది అంటారు? సో 2025లో అనలిస్టులు ఇచ్చిన రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే $40 నుంచి $50 లోపు సిల్వర్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఇచ్చారనమాట. కానీ ఇప్పుడు మనం రియాలిటీలో చూసుకుంటే ఆల్రెడీ $59, $58కి రీచ్ అయిపోయింది, ఆల్ టైమ్ హైస్కి వచ్చేసింది. సో ఆ థియరీ ప్రకారం మనం చూసుకున్నా కూడా నెక్స్ట్ ఇయర్ అంటే డౌన్ ద లైన్, నెక్స్ట్ ఇయర్ అంటే ఇమీడియట్ నెక్స్ట్ ఇయర్ కాకుండా నెక్స్ట్ 1 to 2 years లోపు డెఫినెట్గా మనకి సిల్వర్ 3 lakhs అయ్యే ఛాన్సెస్ అయితే ఈజీగా ఉన్నాయి. కాకపోతే ఇది ప్రిడిక్షన్ మాత్రమే, జస్ట్ అనాలిసిస్ మాత్రమే, ఇది జస్ట్ మనం థియరీ కోసం చెప్పడం తప్పితే దీన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ అయితే అసలు చేయొద్దు. కాకపోతే దీంట్లో అయితే ఆ పొటెన్షియల్ అయితే డెఫినెట్గా ఉంది. నెక్స్ట్ 5 to 10 yearsలో మనం ఇంతకుముందు మాట్లాడుకున్న 10x థియరీ ప్రకారం చూసుకున్నా కూడా డెఫినెట్గా 5 lakhsకి అబోవ్ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎంతవరకు ఈ డిమాండ్ అండ్ సప్లై ఎప్పుడైతే ఇప్పుడున్న పారామీటర్స్ సేమ్ ఉన్నంత వరకు మాత్రం ఈ ప్రైస్ అయితే హైక్ అయితే ఖచ్చితంగా అవుతుంది. ఓకే, దాని తర్వాత కరెక్షన్ కూడా వస్తుంది. ఇది మళ్ళీ చెప్తున్నాను నేను, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ గురించే చూడకండి, దీంట్లో రిస్క్ను కూడా చూడండి. సిల్వర్లో మీరు $100 ఇన్వెస్ట్ చేస్తే $50 నెగిటివ్ వెళ్ళినా కూడా మీరు చూడగలుగుతాను అనుకుంటేనే సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో గోల్డ్ వర్సెస్ సిల్వర్ కంపారిజన్ కూడా చెప్తాను. గోల్డ్లో వాలటిలిటీ ఉండదు, స్టడీగా ఉంటుంది, స్టేబుల్గా ఉంటుంది, మీకు లాంగ్ టర్మ్లో గ్రాడ్యువల్గా పెరుగుతుంటుంది. కానీ సిల్వర్ అలా కాదు, 10 times పెరుగుతుంది, 10 times పడిపోతుంది. అట్ ద సేమ్ టైం లాంగ్ రన్లో పైకి ఉంటుంది తప్పితే ఇన్ బిట్వీన్ వాలటిలిటీ చాలామంది చూడలేరు. సో వాళ్ళకి ఏం చేయాలి అనుకుంటే ఓన్లీ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్లో అతి తక్కువ పోర్షన్ మాత్రమే సిల్వర్లో ఇన్వెస్ట్ చేయాలి. అండ్ ఎప్పుడైతే వాళ్ళకి నెక్స్ట్ 5 to 10 years వాళ్ళకి రిక్వైర్మెంట్ లేదు అంటేనే వాళ్ళు సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేదంటే అసలు సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ దగ్గరికే రావద్దు. ఓకే. అండ్ 2 more ఇంపార్టెంట్ పారామీటర్స్ మనం చూసుకుంటే గోల్డ్ టు సిల్వర్ రేషియో ఒకసారి చూసుకున్నాం అనుకోండి. హిస్టరీ యావరేజ్ వచ్చేసి గోల్డ్ టు సిల్వర్ రేషియో ఓన్లీ 50 మాత్రమే ఉంటుంది. అంటే గోల్డ్ ప్రైస్ బై సిల్వర్ ప్రైస్ వేస్తారు, ఇది ఇన్ డాలర్స్లో వేసినప్పుడు మనకి 50 మాత్రమే ఉంటుంది, 50 points మాత్రమే ఉంటుంది. కానీ ఇప్పుడు మనం గోల్డ్ టు సిల్వర్ రేషియో ఒకసారి చూసుకుంటే 72 points ఉంది. సో యావరేజ్ దగ్గరికి డెఫినెట్గా వస్తుంది. మళ్ళీ ఎప్పుడైతే 72 నుంచి 50 వస్తుందో అప్పుడు మళ్ళీ సిల్వర్ ప్రైస్ పెరగడానికి మళ్ళీ అవకాశం చాలా ఉంటుంది. ఇది కాకుండా ఇంకో మేజర్ ఇంపార్టెంట్ పారామీటర్ ఏంటి అంటే S&P 500 వర్సెస్ సిల్వర్ ప్రైస్ కూడా మనం ఒకసారి కంపారిజన్ డ్రా చేసి చూసుకున్నాం అనుకుంటే S&P 500 ఎప్పుడైతే వీక్గా పర్ఫామ్ అవుతుందో అప్పుడు సిల్వర్ చాలా స్ట్రాంగ్గా పర్ఫామ్ అవుతుంది. S&P 500 ఇప్పుడు ఆల్మోస్ట్ నెగిటివ్స్లో ట్రెండ్ అవుతుంది అనమాట. అండ్ డౌన్ ద లైన్ ఏ బబుల్ కూడా బస్ట్ అవుతుంది అని చెప్పేసి న్యూస్ ఆర్టికల్స్ మనం చూస్తున్నాం. ఇన్ కేస్ అది నిజం అయితే మాత్రం డెఫినెట్గా సిల్వర్ చాలా ఎక్కువ పెరిగే పొటెన్షియల్ అయితే చాలా ఉంది సిల్వర్లో. కాకపోతే నా సజెషన్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీరు ఐదర్ గోల్డ్ ఈటీఎఫ్స్ సిల్వర్ ఈటీఎఫ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా, అట్లా ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేయండి, లేదంటే ఫిజికల్ సిల్వర్ అన్న కొనండి. కానీ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో మాత్రం అస్సలు సిల్వర్ కొనకండి. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.